సరిహద్దులను సురక్షితంగా ఉంచేందుకు డిఆర్డీఓ సాయంతో భారత్ త్వరలోనే సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని సృష్టిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మానవరహిత విమానాల ముప్పు రాబోయే రోజుల్లో తీవ్రంగా మారనున్నందున ఈ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించిన 60వ బీఎస్ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అక్కడ బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన పరేడ్ను వీక్షించారు. అనంతరం గ్యాలంట్రీ అవార్డు విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన అమిత్ షా లేజర్ అమర్చిన యాంటీ డ్రోన్ గన్, మౌంటెడ్ మెకానిజం ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. పంజాబ్లోని భారత్ పాక్ సరిహద్దుల్లో ఈ తరహా మెకానిజంతో డ్రోన్లను కూల్చివేయడం లేదా గుర్తించడం 3 నుంచి 55% పెరిగిందని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో దేశ సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు కొనసాగుతున్న సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ పురోగతిలో ఉందని అమిత్ షా తెలిపారు. ఉత్తరాది సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంను దేశంలోని అన్ని సరిహద్దు పల్లెలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. గతేడాది 110, ఈ ఏడాది 260 పాకిస్తాన్ డ్రోన్లను భారత్ కూల్చివేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో చాలా వరకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. 1965లో బీఎస్ఎఫ్ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు సరిహద్దుల్లో వారు చేసిన కృషి ఎనలేనిదని అమిత్ షా కొనియాడారు.